భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో గత 39 సంవత్సరాలుగా మహాశివరాత్రి రోజున మహాకుంభాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా 40వ మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా నుండి తీసుకొచ్చిన జలాలతో అభిషేకం చేయడం విశేషమని టి సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా దేశ చరిత్రలోనే ఎక్కడ ఉండదు కోటి శివలింగాలు ప్రజల చేత లక్షలాది మంది వచ్చి నీరు పోవడం ఆశ్చర్యం, ఈశ్వరు యొక్క కటాక్షం. మరొక విశేషం ఏంటంటే గుమ్మడి గోపాలకృష్ణ ముందుకు వచ్చింది, నేను చేస్తాను కార్యక్రమం అని చెప్పి ఆయన స్వయంగా అన్ని ఏర్పాటు చేసి 40 మంది కళాకారులతో లింగోద్భవన సాయంకాలం సమర్పిస్తున్నాడు. అది అద్భుతంగా ఉంటుంది. దాంట్లో పద్యాలు, పాటలు, నృత్యాలు అన్నీ ఉంటాయి. సాగర్ తీరాన బుధవారం ఉదయం 9:30 నుండి 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలతో భక్తులచే స్వయంగా అభిషేకం చేయించి వారికి రుద్రాక్షలు, పసుపు తాళ్ళు సుబ్బరామిరెడ్డి అందజేశారు. మహాకుంభాభిషేకం సందర్భంగా నగరంలో నుండే కాకుండా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభ మేళా జరుగుతూ ఉంది. అక్కడ నుంచి కూడా నీటిని తీసుకొచ్చి ఇందులో కలిపి ఇక్కడ అభిషేకం చేయించడం, భక్తులకు అది చేసే అవకాశం కల్పించడం, అందరూ కుంభమేళాకు వెళ్ళలేని వాళ్ళు కూడా చేసే అవకాశం కల్పించడం మరి ఈ రోజు గొప్ప విషయం. అది ఒక సుబ్బరామిరెడ్డి గారికే దక్కింది. ఆయన మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప కార్యక్రమం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో 1,08,00,000 శివలింగాలతో గత 40 సంవత్సరాల క్రితం భారత యజ్ఞ పీఠాధిపతి శివభక్తుడు గారు ప్రారంభించారు. అది సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో సుబ్బరామిరెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. దానికి ప్రజలు విశేషంగా స్పందిస్తూ మరి కేవలం విశాఖపట్నం ప్రజలే కాకుండా చుట్టుపక్కల 3 జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా విశాఖపట్నం శివరాత్రి అనేసరికి తప్పనిసరిగా మరి విశాఖపట్నం ఆర్కే బీచ్కి వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కుంభమేళా తీసుకొచ్చిన వాటర్ ని ఈ రోజు శివలింగం పైన వేస్తుండడం గురించి అని చెప్పి జనాలు కూడా తండాలుగా రావడం జరిగింది. మేము కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలలందరూ కూడా బాగుండాలి, వాళ్ళ హక్కులు అలాగే వాళ్ళ సంక్షేమం గురించి కూడా పెద్దల మనసుల్లోనూ అలాగే ప్రభుత్వం తాలూకా అధిపతుల మనసులో కూడా శివుడు ప్రత్యేకంగా అభిమానించి ఆశీస్సులు అందించి
పూర్తిగా వారి తాలూకా పరిపూర్ణ ఆయుష్లు అందరూ కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాం. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే GMK టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.